బలలో ఆ రొట్టెలో ఆ యొక్క ద్రాక్ష రసంలో పాలు పొందడానికి మేము సిద్ధపడుతూ ఉంటుండగా ప్రభా మమ్మల్ని మేము పరీక్ష చేసుకోవడానికి కావాల్సిన మీ కృప దయచేయండి ప్రభా. ఈ లోకమంతా కూడా మరి లోకంలో ఉండేటువంటి ముఖ్యంగా క్రైస్తవులు ఈ దినాలను మరి శ్రమలు లెంటన్ డేస్గా ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నారు. మరి మేము కూడా జ్ఞాపకం చేసుకోవడంలో తప్పులేదు, కానీ ఆ సందర్భాన్ని ఒక పర్యాయము పరీక్షించుకోవడానికి కావలసిన మీ కృప అనుగ్రహించమని మీ పాసన్నిధిలో సాయపడుతున్నాం. మీ నామ పేరట నిలబడుతున్నాను, మీ సిలువల చాటును మరుగుపరచమని, మా అందరికీ కావలసిన మీ మాటలు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరి మీరందరూ చాలా పెద్దవాళ్ళు, కానీ మరి ఒక మాట అడుగుతాను, మీరేమనుకోనంటే, పోయిన వారము మనం కొన్ని సందర్భాలు కొన్ని తలంపులు చూసాం. ఎవరికన్నా జ్ఞాపకం ఉన్నాయా? మనం పోయిన వారమే ప్రారంభించుకున్నాం. ఏంటది? శ్రమ దినాలు. శ్రమ దినాలు కనుక యేసు ప్రభు వారు మరి ఏం చెప్తూ వచ్చినారు, మనకి ఏం చెప్తూ వచ్చినారు అనేటువంటి సంగతులు కొన్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. దాంట్లో ఉన్నటువంటి మొదటి తలంపు ఏంటది? మొదటి, అందరూ చెప్పండి, నన్ను గూర్చి 31వ వచనం చదవండి. 26వ అధ్యాయం 31వ వచనం. వారిని చూచి మీరందరూ నా విషయమై ఆల్ అఫండ్ ఆఫ్ మీ అన్నాడు. మీరందరూ, ఒకరు కాదు ఇద్దరు కాదు, అంటే అందరు అభ్యంతర పడతారన్నాడు. అప్పుడు దాని గురించి మనం కొన్ని సందర్భాలు చూసాం. అసలు మనం అభ్యంతర పడడానికి గల కారణాలు ఏంటి అని అంటే, మొదటిది, ఆయన్ని దేవుడిగా చూడట్లేదు. ఆయన ఎలా చూడట్లేదు? దేవుడిగా చూడట్లే, మామూలు మనిషే. ఒక ఆయన ఏమన్నాడు, వీడు వడ్లవాని కుమారుడు కాడా, మరియా యోసేపుల కుమారుడు కాడా, ఇతని సహోదరులను మనతో ఉన్నవాళ్ళు కారా, ఏం పెద్ద మనకు చెప్తున్నాడు అని వాళ్ళు ఏం చేశారట? అభ్యంతరపడ్డారు. రెండవది ఏంటి అని అన్నట్లయితే, మరి ఆయన యొక్క మొట్టమొదటిది, ఆయన యొక్క దైవత్వాన్ని గుర్తించలే. అభ్యంతరపడడానికి కారణం ఏంటి? ఆయన్ని దేవుడిగా గుర్తించట్లే, ఆయన మానవుడిగానే అనుకుంటున్నారు. రెండవది, కొంతమంది ఆయన్ని అభ్యంతరపడడానికి ఆయన బట్టి కారణం ఏంటంటే, ఆయన కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించిన వారుగా ఉంటున్నారు. ఆయన కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించినారు, అందుకని అభ్యంతరపడ్డారు. మూడో మాట ఏంటి అని అన్నట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచట్లే, ఇంకా ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకుంటున్నారు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు అనగా పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు, యజ్ఞాలు, యాగాలు, బలులు, వీటి ద్వారానే మనం మోక్షం చేరుకోగలము అని అనుకుంటున్నారు. విశ్వాసం ద్వారా అనుకోవట్లే. విశ్వాసము ద్వారా రక్షణ, విశ్వాసము ద్వారా పాప క్షమాపణ అని అనుకోవట్లే. అందుకని యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తున్నాడండి అంటే, మనం ఏదన్నా చేస్తే మనకు జరుగుద్ది, కానీ ఆయన చేస్తే మనకేం జరుగుద్ది అని అనుకున్నారు. అంటే విశ్వాసము ద్వారా రక్షణ అనుకోవట్లే వాళ్ళు. ఇంకా మళ్ళీ పాత పడిపట్టే. ఏంటో పాతదే? ఉపవాసం చేయడం, మరి లేదంటే బలులు అర్పించడం, అర్చనాచారాదులు, ఇంకా ఏయో పండుగలు, ఇంకా అవే, వాటి ద్వారానే మోక్షము అనుకుంటూ ఉన్నారు. కనుక యేసు ప్రభు విషయమై అభ్యంతరపడుతూ వచ్చిన వారుగా ఉంటున్నారు. అయితే ఇంకా కొంతమంది చూసినట్లయితే ధర్మశాస్త్రాన్నే ఆధారం చేసుకుంటున్నారు. ధర్మశాస్త్ర క్రియల ద్వారా మాత్రమే మోక్షం అనుకుంటున్నారు. ధర్మశాస్త్రం అసలు శాపాన్ని తీసుకొచ్చింది. ధర్మశాస్త్రంలో ఉండేటువంటి ఆజ్ఞలన్నిట్లో ఒక్కదానిని నెరవేర్చకపోయినా వాడు శాపగ్రస్తుడు అని గలతీయులు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం. కనుక ఇంకా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యమునకు అవిధేయులవుట ద్వారా తొట్టిల్లినటువంటి సందర్భం, అది కూడా అభ్యంతరపడడానికి ఒక కారణం. ఈ విధంగా అభ్యంతరాన్ని గురించి చూస్తూ వచ్చిన వాళ్ళంగా ఉంటున్నాం. తర్వాత ఇంకేం చూసుకున్నాం అన్నట్లయితే, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. మరి ఆత్మ సిద్ధమైతే లాభమే ఉంది, శరీరం సహకరించకపోతే. కనుక శరీరాన్ని కూడా మనం ఏం చేయాలా? ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపేవారంగా ఉండాలి. అప్పుడు మనం జీవిస్తాం అనేటువంటి సంగతిని చూడగలుగుతూ వచ్చినాం.
తర్వాత 30 వెండి నాణేలకి ఇస్కరియోతు యోధా యేసుప్రభును అప్పగించడానికి గల కారణం ఏంటంటే సాతాను తిరిగి వచ్చి ప్రవేశించడానికి అతను హృదయంలో చోటు ఉంచాడు. ఆయన హృదయంలో చోటు ఉంచడాన్ని బట్టి సాతాను అతనిలో ప్రవేశించి అతని ద్వారా ఈ క్రియలన్నీ చేయిస్తూ వచ్చింది. అతను కూడా మరి ధనాశ కలిగిన వాడుగా ఉన్నాడు అనేటువంటి సంగతిని చూస్తూ వచ్చినాం. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇప్పుడు చూద్దాం రండి, ఈ సంగతి చూద్దాం. 26వ అధ్యాయం. ఇప్పుడు ఇక్కడ ఇస్కరియోతు యోధాను గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటి అని అన్నట్లయితే 49వ వచనం చదవండి. బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. ఏమని చేసినాడంటండి? శుభమని చెప్పి ముద్దు పెట్టుకున్నాడు. మరి నిజంగా ఇప్పుడు ఆ ముద్దు పెట్టుకొనుట అనేటువంటిది బహిరంగంగా మనకు కనపడుతుంది. అందరూ ఏమనుకుంటున్నారు, అయ్య బాబోయ్ యేసుప్రభు అంటే ఎంత గురి, ఎంత గమ్యం ఇతనికి, యేసుప్రభు అంటే ఎంత భయము, ఎంత మరి భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. కనబడిన వెంటనే ఏం చేస్తున్నాడు? యేసుప్రభుని ముద్దు పెట్టుకుంటున్నాడు. అయితే యేసుప్రభుని ఎందుకు ముద్దు పెట్టుకున్నాడు? ఇప్పుడు ఇస్కరియోతు యోధ ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అని అన్నట్లయితే రక్షణ అనుభవము లేక దేవునిని వెంబడించేటువంటి వారికి సాదృశ్యం. ఏ అనుభవం లేదు ఆయనకి? రక్షణ అనుభవం లేదు. కానీ యేసుప్రభుని వెంబడించాడా లేదా? 3.5 సంవత్సరాలు యేసుప్రభుతోనే ఉన్నాడు. అలాగే నిన్న ఒక మీటింగ్కి వెళ్ళాం మేము. ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ దేవుని దాసులు ఒక మాట చెప్తూ వచ్చినారు. ఏంటి ఆ మాట అని అంటే, కొంతమంది అంట చెయ్యి ఇలా పట్టుకుని ఇలా ఇలా అనుకుంటా ప్రైజ్లాడ్ అన్నా అంటారంట. ఇలా అనుకుంటే ఏమంటారంటండి? ప్రైజ్లాడ్ అన్నా అన్నారంట. ఎందుకో తెలుసా మీకు? వాళ్ళకి గత జీవితంలో అది అలవాటు. ఏంటది? ఇలాగా. నేను అంత తెలియకుండా తేలిగ్గా నేను ఎవరి గురించి మాట్లాడలే. మొన్న స్పెషల్ మీటింగ్లు జరిగినప్పుడు అంట వాళ్ళ బాత్రూముల్లో ఖైనీ ప్యాకెట్లు దొరికినాయి అంట. ఏం దొరికినాయండి? బాత్రూముల్లో ఏం దొరికినాయి అంటండి? ఖైనీ ప్యాకెట్లు. ఎక్కడ? మందిరంలో. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడికి? దేవుని ఇంటికి వస్తూ ఉంటారు, దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏం లేదు? రక్షణ గురించిన అనుభవ జ్ఞానము లేదు. ఎప్పుడైతే లోకము వాళ్ళని ప్రలోభపెట్టేదిగా ఉంటుందో ఆ ప్రలోభాలకి మరి వాళ్ళు ఏం చేసేవాళ్ళుగా ఉంటున్నారు? తలొగ్గేటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. కనుక ఇప్పుడు ఈ ప్రధాన యాజకులైనటువంటి వారు వీళ్ళందరూ కలిసి మరి బైబిల్ చెప్తా ఉంది, ఇస్కరియోతు యోధాయే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఏమని? నేను యేసుప్రభుని మీకు అప్పగిస్తాను, మరి మీరు నాకేమిస్తారు అని అడిగాడు. అది స్పష్టంగా బైబిల్లో రాయబడింది. కనుక వాళ్ళకు కూడా ఆలోచన చేసి ఉంటారు, ఇదిగో ఇస్కరియోతు యోధా అనేవాడు ఒక ఉన్నాడు వాళ్ళ శిష్యుల్లో, వాడు యథార్థంగా యేసుప్రభుని వెంబడించేవాడు కాడు. ఎప్పుడైనా ఒక దినాన్న మనకి వాడు ఉపయోగకరంగా మనకు ఉంటాడు, మనకు ఉపయోగపడతాడు. తప్పకుండా అతని ద్వారా మనకి కార్యము నెరవేర్చుకోవచ్చు అని అనుకుంటారు. కనుక ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వచ్చి ఆయన బోధకుడా అంటున్నాడు. సంబోధన ఎలా ఉందండి? ఇంకొక యవనస్తుడు అన్నాడు, బోధకుడా నిత్యజీవమునకు నేను వారసుడినగుటకు ఏ మంచి కార్యము చేయవలని. పోనీ మంచి కార్యం చేశాడా అంటే ఇప్పుడు బోధకుడు అనేవాళ్ళందరూ విశ్వాసులు కాదు, ప్రైజ్ లార్డ్ అనేవాళ్ళందరూ విశ్వాసులు కాదు. మొన్న నేను రెహబోతులో పని చేయించడానికి వెళ్తే నేను బండి దిగంగానే ఒక మేస్త్రి అన్నాడు దగ్గరికి వచ్చి, ప్రైజ్ లార్డ్ సార్ అన్నాడు. నేను అనుకున్నాను ఎంత మంచోడో, పని చేయడానికి వచ్చాడు, నిజంగా విశ్వాసి, నేను నిర్భయంగా ఉండొచ్చు, ఇంకా టయానికి రాకపోయినా నేను రాకపోయినా పర్లేదు, వాడు టయానికి వస్తాడు అని అనుకున్న తర్వాత కొంతసేపు అయిపోయింది. ఓ 2-3 గంటలు పోయిన తర్వాత నీ పేరేంటి అన్నాను. నా పేరు శంకర్రావు అండి అన్నాడు. మరి ఏ దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు మరి పేరు మారుస్తానంటారు కదా, నిన్ను ఎవరు అడగలేదా పేరు ఏంటండి? నేను హిందువునండి. మరి ప్రైజ్ లార్డ్ సార్, ప్రైజ్ లార్డ్ నేను చర్చిలు కడతాకెళ్తానంటారు కదండి. చర్చిలు కడతాకెళ్ళినప్పుడు అక్కడ అందరూ ఏమనుకుంటుంటారు? ప్రైజ్ లార్డ్ అనుకుంటారు. అందుకని ఒకరికొకరు ఎదురుపడినప్పుడు ఏం చెప్పాలా? ప్రైజ్ లార్డ్ చెప్పాలా. అందుకని ప్రైజ్ లార్డ్ చెప్పాను, కానీ నేను దేవుణ్ణి నమ్ముకోలేదని అన్నాడు. ఓహో, ఇదా సంగతి, రహస్యం అనుకున్నాను. కనుక ప్రియులారా, ఇప్పుడు ఈ ప్రైజ్ లార్డ్ చెప్పేవాళ్ళు, దేవుని మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు అందరూ కూడా
దేవు రాజ్యంలోనికి వెళతారనేటువంటి గురి మనకి నమ్మకము అక్కర్లే. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు, కానీ రక్షణ గురించిన అనుభవ జ్ఞానం ఈ వ్యక్తిలో లేదు. ఎప్పుడైతే అవి 30 వెండి నాణాలు ఇస్తామని వాళ్ళు ఆశ చూపినారు, వెంటనే వచ్చాడు. కానీ ఏం మానలే? వేషధారణ మానలే. ఏం మానలేదండి? వేషధారణ మానలే. తన హృదయంలో తెలియదా? అప్పగించడానికి తీసుకురాలేదు వాళ్ళందరినీ. వాళ్ళకి చెప్పాడు కదా, అందరూ ఒకలా ఉన్నారు, యేసు ప్రభుని ఎలా గుర్తుపట్టాలంటే మీరు అలా ఏం భయపడొద్దండి, నేను ఒక ఆయన దగ్గరికి వెళ్తాను, బాధకుడా అంటాను, ముద్దు పెట్టుకుంటాను, ఆయన యేసు ప్రభు, ఆయన్ని మీరు పట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇన్ని చెప్పినోడు వచ్చి ఏం చెప్తున్నాడండి? బాధకుడా నీకు శుభము అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. కనుక ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మనం ఎలా ఉన్నాం అంటే ఇన్ అండ్ అవుట్ విశ్వాసి అని అంటే దానికి చాలా నిర్వచనాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇన్ అండ్ అవుట్ సేమ్ అంట. విశ్వాసి అంటే ఏంటి? లోపల బయట ఒకేలాగా ఉండాల. అందుకనే ఇప్పుడు భక్సింగ్ గారు ఒకసారి ప్రసంగం చేస్తూ ఉంటుంటే ఒక ఆయన ఆ మూలను నిలబడి ఆ సిగరెట్ కాలుస్తున్నాడంట పెండాల దగ్గర. ఈయన గబగబా ప్రసంగం ఆపేసి వెళ్ళి లాగి చెంప మీద కొట్టేశాడట. లాగి ఏం చేస్తున్నాడు? చాచి చెంప మీద కొట్టేశాడట. చెంప మీద కొట్టేసిన తర్వాత వెంటనే మళ్ళీ చేతులు పట్టుకున్నాడంట. చేతులు పట్టుకుని, అయ్యా నన్ను క్షమించండి, ఇది పరిశుద్ధ స్థలం, ఇక్కడ ఇలాంటి పనులు చేయకూడదు, నేను ఓర్చుకోలేకపోయాను, మీకు ఒకవేళ ఏమైనా అవసరం ఉంటే దూరంగా పోండి, ఇక్కడ మాత్రం ఇలాంటి పనులు చేయి అంటే. ఇప్పుడు మరి ఏమనాలా? భక్సింగ్ గారికి బాగా కోపం ఎక్కువ అండి. భక్సింగ్ గారికి కోపం ఎక్కువ. యేసు ప్రభు దేవాలయంలోకి వచ్చినాడు. అక్కడ అన్ని వ్యాపారాలు చేస్తూ ఉన్నారు, రోకలు మార్చేవాళ్ళు ఉన్నారు, గువ్వలు అమ్మేవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ చూశాడు, కోపపడ్డాడు. బల్లలు ఏం చేశాడు? తిరగేసాడు. మాట చెప్పొచ్చుగా, బల్లలు తిరగేసేస్తాడా? ఈ యేసు ప్రభుకి కోపం ఎక్కువ అండి. అందుకని మనం ఏం చేస్తాము? మంచిని అంటే కరెక్ట్ చేస్తే వాళ్ళకి ఏమేమి మచ్చలేస్తామంటే వాళ్ళకి కోపం ఎక్కువ, వాళ్ళకి అది ఎక్కువ, ఇది ఎక్కువ. అంతేనా? ఎందుకు కోపం వచ్చింది యేసు ప్రభుకి? వాళ్ళ రోకలు అమ్మకపోతే కోపపడతాడా? వాళ్ళ వ్యాపారం చేయకపోతే కోపపడతాడా? లేదంటే వాళ్ళ పావురు పిల్లల్ని అమ్మకపోతే కోపపడతాడా? దేవుని మందిరమును ఏం చేసినాడు? దొంగల గుహగా చేయకపోతే కోపపడుదుడా? గుహగా చేయబట్టే కదా ఆయన కోపం వచ్చింది. కనుక ప్రియులారా, ఇక్కడ ఇన్ అండ్ అవుట్ ఒకేలా ఉండాలి మనం. కానీ ఇక్కడ ఏమని నటిస్తూ ఉన్నాడు ఇస్కరియోతు యోధ? అమ్మో, యేసు ప్రభుకి తెలియదా? హృదయాంతరంగములను పరిశోధించుటకు సామర్థ్యము కలిగిన వాడు ఆయన. మన హృదయంలో ఏముందో ఆయన ముందుగానే ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. అందుకని ఆయన శిష్యులైన వారు మాట్లాడుకుంటున్నా, లేదంటే ఆయన వెంబడించినటువంటి మరి పరిసయ్యులు సద్దూకయ్యులైనటువంటి వారు మాట్లాడుకుంటున్నా, వాళ్ళ హృదయం యొక్క తలంపులు ఎరిగిన వాడై ఈయన ఈ విధంగా మాట్లాడను అని వ్రాయబడుతూ వచ్చింది. కనుక ఇప్పుడు ఇస్కరియోతు యోధ నటిస్తూ ఉన్నాడు. ఏమని నటిస్తూ ఉన్నాడు? చాలా మంచి శిష్యుడిగా నటించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన యొక్క హృదయంలో మోసం ఉంది, తన హృదయంలో అప్పగించేటువంటి స్వభావం ఉంది. అయినప్పటికీ కూడా పైకి భక్తి కలిగిన వాని వలె నటిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధాని అప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారు? ఇస్కరియోతు యోధా దృక్పథంలో మనం చూసాం. ఇప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారు? రండి 50వ వచనం. చెలికాడా, నీవు చేయవచ్చినది ఎందుకయ్యా నటిస్తావు నువ్వు? ఎందుకు నటిస్తావు? ఎందుకంటే వేషధారులకు పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు కదా. వేషధారులకు ఏమి లేదు, పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. కానీ దొంగలకి ప్రవేశం లేదు, మరి హత్య చేసిన వాళ్ళకి ప్రవేశం లేదు, ఇంకా చాలా ఉన్నాయి కదా. అందులో నువ్వు ఆ కోవలోకి వస్తావు. మరి పైగా ఇప్పుడు ఎందుకు నటిస్తావు? బోధకుడా, నీకు శుభమగునుగాక, అవన్నీ పక్కన పెట్టు. కనుక వేషధారులను ఆయన ఒప్పుకునేవాడుగా లేడు. మనము మరి కొన్ని పర్యాయాలు సర్దుకుపోతూ ఉండొచ్చు, కానీ ఆయన మాత్రం సర్దుకుపోడు. కానీ ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. ఆయన స్వభావం ఏంటి? ప్రేమించుట, ప్రేమించుట, ప్రేమించుటే. ఆయన స్వభావం ఏంటండి? ప్రేమించుట. ఇస్కరియోతు యోధ ఆయనను అప్పగిస్తాడని ఎరిగి ప్రేమించాడు. అప్పగించడానికి వచ్చి ఒకడు నన్ను అప్పగిస్తాడని ముందే చెప్పాడు, అప్పగిస్తాడని తెలుసు, అప్పగించడానికి వచ్చాడు. పోనీ ఇప్పుడన్నా కోపం తెచ్చుకోవచ్చు కదా.
ఇప్పుడు కోపం తెచ్చుకుంటున్నాడా? ఏమంటున్నాడు? చెలికాడా, ఓ ఫ్రెండ్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. అంటే ఓ నా ప్రియమైన వాడా, ఓ నా స్నేహితుడా అంటున్నాడు. కనుక ఆయన స్వభావంలో మార్పు లేనివాడు. యేసు ప్రభువు వారు ఏం తెలియజేస్తున్నారు మనకి? ఆయన స్వభావంలో మార్పు లేనివాడు, పరిస్థితులను బట్టి మారిపోడు. ఆయన అప్పగించేటువంటి ఇస్కరియోతు యోధాతో కూడా అలాగే మాట్లాడుతున్నాడు. ఓ చెలికాడా, నీవు వచ్చిన పని చేయుము అని చెప్పాడు. అయ్యా, నువ్వు ఏ పని మీద వచ్చావో ఆ పని చేసుకుని వెళ్ళయ్యా. ఎందుకు వచ్చినాయి ఇప్పుడు ఈ బాధలన్నీ? నువ్వు నన్ను మెప్పించాలని మళ్ళీ నన్ను దగ్గర మెహర్బానీ ఇవన్నీ వద్దు. నువ్వేదో పని మీద వచ్చావు కదా, ఆ పనిని చేసుకుని వెళ్ళిపో. కనుక ప్రియులారా, వీళ్ళిద్దరి యొక్క వ్యక్తిత్వాలను బట్టి మానవుని యొక్క అస్థిర స్వభావము, దేవుని యొక్క స్థిరమైన స్వభావం తెలుస్తుంది. ఏంటంటే మానవుని యొక్క అస్థిర స్వభావం, దేవుని యొక్క స్థిరమైన స్వభావం. మానవుడు మంచి జరిగితే దీవిస్తాడు, ఏదన్నా కానిది జరిగితే శపిస్తాడు. అర్థమైందండి? పెడితే ఒకటంట, పెట్టకపోతే ఒకటంట. పెడితే అబ్బా నీ అంత రోడ్లు లేరంటావు, అదే నోటుతో అన్నా నువ్వు ఎంత వాక్యం బచ్చా, ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత అయితే నచ్చలేదనుకోండి, ఆయనకి వాక్యం చెప్పడమే రాదండి. మన నోరు ఎలాగైపోద్ది? అందుకనే మానవుని యొక్క నాలికంట ఇష్టానుసారంగా మాట్లాడుతుందట. అది మానవ స్వభావం. దేవుని స్వభావం స్థిరమైన వాడైనా, ఆయన స్వభావంలో మార్పు లేదు. ఐ యామ్ అన్ ఇమ్యూటబుల్ గాడ్ అంటున్నాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మీరు లయం కాకుండా పోవడానికి కారణం మీరు కాదు, నేను. ఎలాగా? నా స్వభావం మార్పు లేనివాడు. శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను గనుక విడువక మీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ. కనుక ప్రియులారా, ఇస్కరియోతు యోధ అస్థిరమైన మానవునికి సాదృశ్యంగా ఉన్నాడు. రక్షణ లేని, మరి వాళ్ళని ఏమని పిలవాలో నాకు తెలియదు కానీ, దేవుణ్ణి వెంబడించే వారికి సాదృశ్యంగా ఉన్నాడు. వాళ్ళలో మార్పు లేదు, వాళ్ళలో రూపాంతరత లేదు. మరి యేసు ప్రభువుని వెంబడిస్తున్నారు. యేసు ప్రభు వారు ఒక దినాన అనేక మంది వచ్చారు. ఆయన వెంబడిస్తున్నప్పుడు అంటున్నాడు ఆయన, మీరు ఎందుకు నన్ను వెంబడిస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా? మీరు ఎందుకు వెంబడిస్తున్నారు? రొట్టెల కొరకు మీరు నన్ను వెంబడిస్తున్నారు. మీరు రొట్టెల కోసం వెంబడిస్తున్నారు. నేను ప్రభు అని నన్ను వెంబడించట్లే, నేను దేవుడు నన్ను మీరు వెంబడించట్లే. మీరు రొట్టెలు దొరుకుతాయి కాబట్టి మీరు నన్ను వెంబడిస్తున్నారు. కనుక దేవుని యొక్క స్థిరమైన స్వభావం యేసు ప్రభు వారు ఇక్కడ చూపిస్తున్నారు. బైబిల్లో కూడా కొంతమంది మరి హృదయంలో ఎంతో చేదు ఉంచుకుని పైకి ఎలా నటించారు చూద్దాం. కొన్ని మాటలు చూద్దాం రండి. మొదటిగా 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం, 2 సామ్యుయేల్ చాప్టర్ 15 and verse 5. 2 సామ్యుయేల్ చాప్టర్ 15. తనకు నమస్కారము చేయుట, తన దాపునకు వచ్చినప్పుడు తన చెయ్యి చాపి అతని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచు వచ్చెను. ఎవరైనా 15వ అధ్యాయం 1వ వచనం. ఎవరైనా అబ్షాలోము. ఈ అబ్షాలోము అంటే దావీదు యొక్క ఎవరు? కుమారుడు. ఇప్పుడు ఈయన ఆలోచన ఏంటి అని అన్నట్లయితే, ఏ విధంగానైనా దావీదు మీద తిరుగుబాటు చేసి తనే రాజు అయిపోవాలనేటువంటి ఒక ఆలోచన, ఒక ప్రణాళికను వేసుకుని ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు అని అన్నట్లయితే, ఎక్కడ కూర్చున్నాడంట? 2వ వచనం 15:2. ఉదయమున లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గమునందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నందుటికై వాజుమాడు వారు వచ్చి ఉండగా కనిపెట్టి, నువ్వేరు వాడు అని అడుగుచుండెను. నీ దాసుడైన నేను ఇశ్రాయేలు గోత్రములో వాడు చెప్పగా, నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది, దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునద్ద ఒకడు లేడని చెప్పి, నేను ఈ దేశంలోకి న్యాయాధిపతిని అయి ఉండుట ఎంత మేలు. వచ్చను చాలు.
ఇప్పుడు ఈ అబ్షాలోము ప్లాన్ అంతా ఏంటంటే వచ్చిన వాళ్ళనంట అడుగుతున్నాడంట, మీ దేవురు అని అడుగుతున్నాడంట. అబ్షాలోముకి ఏం పని? ఆ? అడిగి వాళ్ళందరితో పరిచయాలు పెంచుకుంటున్నాడంట. పరిచయాలు పెంచుకుని ఏం చేస్తున్నాడు? వాళ్ళని అడుగుతున్నాడు, ఏ వ్యాజ్యంతో వచ్చారు మీరు ఇక్కడికి? అబ్బే, మీ వ్యాజ్యం తీర్చగలిగిన వాడు ఇక్కడ ఎవడో లేడు. మరి మీ కొరకు వ్యాజ్యం తీర్చడానికి ఒక మంచి న్యాయాధిపతి ఉంటే మంచిది కదా, అది నేనైతే ఎంత మేలు జరుగుద్ది మీకు అని వాళ్ళతో చెప్పి వాళ్ళకి నమస్కారం చేసి వచ్చిన వాళ్ళతో అందరు చేయబట్టుకుని వాళ్ళని ముద్దు పెట్టుకుంటున్నాడు. కానీ మోటో ఏంటి? అక్కడ ఒక మోసం చేయాలనేటువంటి ఉద్దేశం ఉంది. ఎవరికి మోసం చేస్తున్నాడు? తండ్రికే మోసం చేస్తున్నాడు. కనుక ఇప్పుడు ఇస్కరియోతు యోధ మోసగానికి సాదృశ్యంగా ఉన్నప్పటికీ కూడా పైకి ఎంతో నటన చూపిస్తూ ఉన్నాడు ఈ అబ్షాలోము వల్లే. అలాగే అయిన తర్వాత మరి అబ్షాలోము పక్షంగా కొంతమందిని చేసుకున్నాడు, వెళ్ళాడు. అబ్షాలోము గురించి రాజు చిరంజీవిగాకనని ఎక్కడున్నాడు? 10వ వచనం చదవండి. అబ్షాలోము మీరు బాకానాదం వినినప్పుడు హెబ్రోనులో ఏలుచున్నాను కేకలు వేడిని చెప్పుటికై అది ఇప్పుడు అబ్షాలోము గురించి హెబ్రోనులో ఏలుచున్నాడని చెప్పాలా, వీళ్ళందరూ చెప్తున్నారు. అప్పుడు దావీదుకి భయపడి ఆయన మరి పట్టణాన్ని విడిచి వెళ్ళిపోయినట్లు చూస్తున్నాం. కనుక ఇప్పుడు ఈ మోసపూరితమైనటువంటి హృదయములో ఒక ఉద్దేశము కలిగి పైకి వేరే సందర్భాన్ని కనబరుస్తూ ఉన్నాడు. ఎవరో ఇస్కరియోతు యోధా వలె అబ్షాలోము కూడా. అబ్షాలోము ఏమన్నా మంచిగా చనిపోయినాడా? ఇస్కరియోతు యోధా ఏమన్నా మంచిగా చనిపోయినాడా? తర్వాత మరి దావీదు యొక్క సైన్యాధిపతి అయినటువంటి యోవాబు ఉన్నాడు. అమాషాను కూడా, ఆ రిఫరెన్స్ కూడా మనం చూడొచ్చు. ఎక్కడ అన్నట్లయితే చూద్దాం రండి. 20వ అధ్యాయం, ఇదే 2వ సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు యోవాబు అమాషాతో, నా సహోదరా, నువ్వు క్షేమంగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దు పెట్టుకొనున్నట్లుగా కుడి చేత అతనికి అడ్డము పట్టుకొని యోవాబు చేతిలోనున్న కత్తిని చూడక తాను కాపాడుకొనికి ఉండగా అతని కడుపులో దాన్ని గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాను. యోవాబును అతని సోదరుడైన చాలు. ఈ విధంగా మోసపూరితంగా ఉండేవాళ్ళు కూడా పైకి ఎట్లా కనపడతారట? ప్రేమపూర్వకంగా కనపడే వాళ్ళుగా ఉంటారు, నటించేటువంటి వాళ్ళుగా ఉంటారు. ఎవరి విషయంలో? అబ్షాలోము విషయంలో చూసుకున్నా, యోవాబు విషయంలో చూసుకున్నా ఎంతో నటనతో వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి అమాషాను చంపివేస్తూ వచ్చినారు. కనుక ఇప్పుడు ఈ యొక్క ఇస్కరియోతు యోధ మనకు తెలియజేసేది ఏంటన్నట్లయితే, మనము పైకి భక్తి కలిగిన వారంగానే ఉండొచ్చు, కనబడుతూ ఉండొచ్చు, కానీ దానికి తగిన ప్రతిఫలాన్ని మనం పొందేవారంగా ఉంటాం. ఇస్కరియోతు యోధ ఏం సంపాదించుకున్నాడు? ఆ 30 వెండి నాణ్యాలను విసిరివేసినాడు, ఉరిపెట్టుకుని చనిపోయినాడు. కనుక ప్రియులారా, యథార్థత అనేటువంటిది మానవుణ్ణి కాపాడుతుంది. నటన, మోసము అనేటువంటిది మానవుణ్ణి ఉరిలో పడవేసేదిగా ఉంటుంది. ఆ తద్వారా తన ప్రాణానికి నష్టం తెచ్చుకునేవాడుగా ఉంటున్నాడు. 2వ సందర్భాన్ని చూద్దాం రండి. 51వ వచనం, మత్తయి సువార్త 26వ. ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. అయితే అది పేతురు అన్న సంగతి మన అందరికీ తెలుసు. వేరే వేరే సువార్తలో ఆ మాటలు రాయబడుతూ వచ్చినాయి. ఒకడు అనకుండా పేతురు అని స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు పేతురు ఏం చేసినాడు? ప్రధాన యాజకుని దాసుని యొక్క చెవి ఏం చేసినాడు? కత్తి పట్టుకుని నరికేసినాడు. ఇప్పుడు నరికేస్తే యేసు ప్రభువు వారు ఏమంటున్నారు? 52వ వచనం, పెట్టుము. కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశింతురు. 53వ వచనం, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువైన మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? నేను వేడుకొని ఎడల ఎలాగు జరుగువలనని లేఖనము ఎలాగు నెరవేరును అతనితో చెప్పాను.
ఇప్పుడు ఇక్కడ పేతురు వెంటనే ఆ ప్రధాన యాజకుని యొక్క దాసుని చెవి తెరగనరిగేసినాడు. చెవి తెగనరిగేస్తే యేసుప్రభు వారు అంటున్నారు, నువ్వు ఆగయ్యా, ఎలాంటి పనులన్నీ చేస్తావు? ఇలా చేస్తే దేవుని యొక్క లేఖనం ఎలా నెరవేరుతుంది? దేవుని యొక్క లేఖనం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటి నువ్వు తెలుసుకోవాలి. చాలా కాలం నాతోనే ఉంటున్నావు, కానీ ఇప్పుడు ఏంటి, ఈ పేతురు ఎవరిని సాదృశ్యపరుస్తున్నాడు అని అన్నట్లయితే, రక్షింపబడి, ఎవరండి? ఇస్కరియోతు యోధ ఎవరిని తెలియజేసినాడు? రక్షణ లేని యేసుని వెంబడించే వారిని, ఫాలోయర్ ఆఫ్ జీసస్ వితౌట్ సాల్వేషన్. అంటే యేసుప్రభుని వెంబడిస్తున్నాడు, కానీ వాళ్ళలో ఏం లేదు, రక్షణ గురించి అవగాహన లేదు. ఇప్పుడు ఈ పేతురు చాలా మంచోడు కదా, యేసుప్రభు వారికి ప్రియమైన శిష్యుడు, కానీ రక్షింపబడిన వాడే, కానీ శరీర ఆశలను చంపలేని వాడుకున్నాడు. ఎలా ఉన్నాడండి? అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారు స్వయంగా ఆయనను గురించి 16వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నారు. రండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. 16వ అధ్యాయం 23వ. సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతినే తలంచున్నావు కానీ. పేతురుతో ఏం చెప్పినాడు? అయ్యా, నువ్వు మనుషుల సంగతులనే తలస్తున్నావు. అయ్యా, నేను ఇలా యెరూషలేముకి వెళ్తాను, ఇలాగ నన్ను మరి హత్య చేస్తారు, లేదంటే చంపబడతాను, సమాధి చేయబడతాను, 3వ దినాన్ని లేస్తాను అని అంటుంటే నీకు దూరమగునుగా కంటావేంటయ్యా? అసలు నువ్వేం మనిషివి? నువ్వు ఎంతసేపు మనుష్య సంగతులనే ఆలోచన చేస్తున్నావు, కానీ దేవుని సంగతులను ఆలోచన చెయ్యట్లే. ఏంటి మనుష్య సంగతులు? దేవుని సంగతులు. దేవుని యొక్క సంగతి ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి అని అన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ ద్వారా సర్వలోకంలో ఉండేటువంటి మానవులను రక్షించాలి అనేటువంటిది దేవుని యొక్క సంగతి. ద థింగ్ ఆఫ్ గాడ్ ఏంటి అని అన్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా, అనగా ఆయన శిలువ మరణ భూస్థాపన పునరుత్థానముల ద్వారా ఈ సర్వలోకంలో ఉండేటువంటి మానవులను పాపము నుండి శాపము నుండి విడిపించాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. గాడ్స్ రిడెంప్టివ్ ప్లాన్. రిడెంప్టివ్ ప్లాన్ అంటే విమోచన ప్రణాళిక. దేవుని యొక్క విమోచన ప్రణాళిక ఎవరు గుర్తించట్లేదండి? పేతురు గుర్తించట్లే. మరి దేవాతి దేవుడు సిలువ వేయబడకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు సమాధిని జయించి తిరిగి లేవకపోయినట్లయితే, అన్ని నామముల కంటే పైనామము ఆయనకి ఎలా ఇవ్వబడుతుంది? పాపములను క్షమించుటకు మనిషి కుమారునికి భూమి మీద అధికారం ఏ విధంగా వస్తుంది? ఇవన్నీ ఈయనకి అవసరంలే. ఈయనకి ఎంతసేపు ఏముండాలా? యేసుప్రభు ఉండాలా, ఆయన పక్కన నేను ఉండాలా. యేసుప్రభు ఉండాలా, ఆయనతో నేను ఉండాలా. ఇంకా ఏముండాలా? యేసుప్రభుతో నేనే మాట్లాడాలా. ఇంకెవరు మాట్లాడినా నాకు ఇష్టం ఉండదు, ఎవరు మాట్లాడినా ఇష్టం ఉండదు. అలాగే చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. పాస్టర్ గారు ఇంకెవరితోనన్నా మాట్లాడారనుకోండి, వీళ్ళ కోపం వచ్చేస్తుంది. ఈ మధ్యకాలంలో ఏంటి ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నాడు అని, నీతోనే మాట్లాడాలా, అని నాతోనే మాట్లాడాలి. నీకే చెప్పాలా పని, నాకే చెప్పాలా, నీతోనే చేయించుకోవాలా, నీతోనే చేయించుకోవాలి. అది దేన్ని సాదృశ్యపరుస్తుందంటే మానవునిలో ఉండేటువంటి శరీరాన్ని సాదృశ్యపరుస్తుంది. కనుక ఇప్పుడు పాపం పేతురు ఎవరిని సాదృశ్యపరుస్తున్నాడు? రక్షింపబడిన వాడే, కానీ అతనిలో ఉండేటువంటి మనుష్య తలంపులను, మనుష్య ఆలోచనలను చంపలేకపోతున్నాడు. అందుకని ఏం చేస్తున్నాడు? కత్తి తీసి, ఇప్పుడు నిజంగా కత్తి దూసి చంపిన తర్వాత వాళ్ళందరూ భయపడిపోయి వెళ్ళిపోయారు అనుకోండి, యేసు ప్రభుని తీసుకెళ్ళి సిలువేయకుండా, మన పరిస్థితి ఏంటి? నిజంగా పేతురు గారికి భయపడిపోయి, ఆయన కత్తికి భయపడిపోయి, అయ్యి బాబు ఈ చెవులు తెలగనడిగేస్తున్నాడు, మనకెందుకు వచ్చింది, ఆ యేసు ప్రభు వద్దు, మనకు ఎవరొద్దు అని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు ప్రభు సిలువ వేయబడలే, యేసు ప్రభు సిలువ వేయబడలే. ఎప్పుడు వేద్దామని వచ్చినా ఈ పేతురు కత్తి తట్టుకుని నిలబడుతున్నాడు. మరి యేసు ప్రభు సిలువలో తన ప్రాణము అర్పించలేదు, సమాధి చేయబడలేదు, తిరిగి లేవలేదు. మనందరి పరిస్థితి ఎలా ఉంటుంది? మనందరిని ఎక్కడికి పంపుదాం అనుకుంటున్నాడు పేతురు? నిత్యమైన నరకానికి పంపేవాడు పేతురు. అందుకని నేనంటున్నారు, సాతానా, నా వెనుకకు పో, నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు,
దేవుని యొక్క ప్రణాళికకు అభ్యంతరం కారణంగా ఉన్నావు. అందుకని 8వ అధ్యాయము రోమిలు రాసిన పత్రికలు అంటున్నాము, ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపిన ఎడల నీవు జీవిస్తావు. అంతేగాని ఆ శరీరం వచ్చేసి ఆత్మ సంబంధమైన సంగతులను చంపేస్తే నువ్వెందుకు పనికిరాని వాడివి అయిపోతావు. కనుక అప్పుడు ఈ పేతురు మనకు నేర్పించే సత్యం ఏంటంటే, రక్షింపబడిన వాళ్ళమే, ప్రభువుని వెంబడించే వాళ్ళమే, ఇంకెక్కడో ఒక చోట శరీరము మనల్ని ఏలుబడి చేసేదిగా ఉంటుంది. ఇంకా శరీరం యొక్క స్వాధీనంలో ఉంటాం. శరీరం చెప్పిన మాట వినేటువంటి వారంగా ఉంటాం. ఆ మాట వినేటువంటి వారంగా ఉన్నట్లయితే శరీరం ఏం కోరుకుంటుందంటేనట, 3 సంగతులు కోరుకుంటుందట. శరీరం ఏం కోరుకుంటుంది అన్నట్లయితే సెల్ఫ్ సెక్యూరిటీ కోరుకుంటుందట. స్వీయ భద్రత కోరుకుంటుంది. శరీరానికి ఏ హాని జరగడానికి ఒప్పుకోదు. ఒకటి ఏంటంటే, ఎవరన్నా అంటారు, ఏ మాట అంటే నీ ఒళ్ళేమన్నా చిల్లుబడిందా అంటే నిజంగా వాళ్ళు చిల్లుబడినట్టే ఫీల్ అవుతారు. అంటే ఏంటి, శరీరం చిల్లుబడడానికి ఇష్టపడదు, అంటే మాట పడడానికి ఇష్టపడదు. సెల్ఫ్ సెక్యూరిటీ భౌతికంగా అది ఎంతో భద్రతలో ఉండాలా. గాయపరచబడ్డానికి ఇష్టపడదు, అవమానపరచబడ్డానికి ఇష్టపడదు, నిందపరచబడ్డానికి ఇష్టపడదు. అది శరీర సంబంధమైన స్వభావం. అది ఇంకా నీ దగ్గరే ఉంటే నీ ద్వారా దేవుని ప్రణాళిక, నా ద్వారా దేవుని ప్రణాళిక నెరవేర్చబడదు. అర్థమైందండి? మనము చెక్కబడకుండా ఆయన స్వరూపం మనలో రాదు. ఆయన నన్ను మాత్రం చెక్కండి, నన్ను మాత్రం మీరు కొట్టకండి, నాలో ఉండేటువంటి చొట్ట తీసేయకండి, నేను ఇలా చొట్టలతోనే ఉంటాను, ఇలాగే ఉంటాను, నేనేలాగానే ఉంటానండి. మనం మనలాగానే ఉంటే ఆయనలాగా ఎలాగవుతాం? ఆయనలా అవ్వాలని కదా ఆయన ఉద్దేశం. సమస్తమును తనకు లోపరుచుకుని జాలిన శక్తిని బట్టి మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానినిగా మార్చును అని చదువుతున్నాం ఫిలిప్పీ 3:21. మరి ఆయన మారుస్తున్నప్పుడు మనం అందుబాటులో ఉండాలి కదా. ఆయన మారుస్తున్నప్పుడు మనం ఇష్టపడాలి కదా. మనకిష్టం లేకుండానంట ఆయన మన జీవితంలో ఏ కార్యము చేయడు. ఎందుకంటే ఆయన వాళ్ళ స్వస్థలానికి వెళ్ళాడట. అక్కడ వారి అవిశ్వాసమును బట్టి అక్కడ ఆయన అనేకమైన అద్భుతములు చేయజాలకపోయి. ఎందుకు చేయలేకపోయినాడు? అనులైనటువంటి వారు రక్షింపబడుతూ వస్తున్నారు. ఆయన స్వదేశీయులు, ఆయన స్వజనులైనటువంటి వారు ఇంకా రక్షణ గురించిన అనుభవజ్ఞానం లేని వారుగా ఉంటున్నారు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో చూసుకున్నట్లయితే ఇంకా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వారుగా ఉంటున్నారు. ఇక అన్ని దేశాల్లో అందరూ కూడా యేసు ప్రభుని అంగీకరిస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు మరి ఆ స్వీయ భద్రతలో ఉండడానికి ఇష్టపడుతున్నారు, కానీ తమను తాము తమ రూపమును మార్చుకోవడానికి ఇష్టపడట్లే. రెండవది, శరీరము ఏం కోరుతుందట? రండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము నుండి. ఎపిస్టిల్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 4:13. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందుము రండని చెప్పుకుని వారులారా. ఇప్పుడు ఈ లాభం ఎందుకంట? కంఫర్ట్. అందుకనేనంట వెలుతురు ఉండగానే ఏం చేయాలంటండి? ఇల్లు చక్క పెట్టుకోవాలంట. ఇంకా చాలా ఉన్నాయి కదా. 4 రాళ్ళు వెనకేసుకోవాలంట. ఏం చేయాలంట అండి? 4 రాళ్ళు వెనకేసుకోవాలంట. అంటే కంఫర్ట్ కోరుకుంటుంది శరీరం. రెండవది ఏం కోరుకుంటుందండి? మొదటిది సెక్యూరిటీ కోరుకుంటుంది, భద్రంగా ఉండాలి. నన్ను ఎవరు ఏమంటాకి వీల్లేదు, నన్ను ఎవరు ఏం చేయడానికి లేదు, నన్ను తాకడానికి వీల్లేదు అనుకుంటుంది శరీరం. రెండవది ఏం కోరుకుంటుంది? కంఫర్ట్ కోరుకుంటుంది. ఏం కోరుకుంటుందండి? కంఫర్ట్, సుఖము కోరుకుంటుంది, సౌఖ్యము కోరుకుంటుంది. ఎప్పుడు కూడా కష్టపడడానికి ఇష్టపడదు. ఒకవేళ మరి ఎక్కడికైనా మనం ఒక చోటుకి వెళ్తున్నాం, ఎక్కడికైనా, అక్కడ అన్ని వాహనాలు అన్నీ పెట్టున్నాయి. అందులో ఉదాహరణకి మరి 4 ఏసీ వాహనాలు ఉన్నాయి, ఒకటేమోనే నాన్ ఏసీ వాహనం ఉందనుకోండి. ఏమండి, ఏది ఖాళీ ఉంటుంది? నిన్న నేను నర్సీపట్నం నుంచి వస్తుంటే నా పక్కన ఒక అతను ఎక్కాడు. ఒక అతను ఎక్కి కూర్చుని అతను అంటాడు, సార్ చూసారా అన్నాడు. ఏం చెప్పయ్యా అన్నాను. బస్సు ఎంత ఖాళీగా ఉందో చూసారా అన్నాడు.
ఏం ఖాళీ ఏముంది, కాసేపటికి నిండిపోద్ది కదంటే నిండిపోద్ది, కానీ ఎక్కి తొక్కుకోవడం ఉండదండి ఇందులో. ఎందుకంటే ఈ బస్సులోకి టిక్కెట్ కొనుక్కుని ఎక్కాల. ఈ బస్సులోకి ఏం ఎక్కాలా? టిక్కెట్ కొనుక్కోవాలా. అది నాన్ స్టాప్ రిజర్వేషను, లేదంటే టిక్కెట్ కొనుక్కుని ఎక్కాలా. అందుకని ఇక్కడ ఏముండదంట, ఎక్కి తొక్కడం ఉండదు. మహా అయితే సీట్లు ఫుల్ అవుతాయి అంతే. అది చూడండి, ఆ బస్సు చూడండి ఎలా కొట్టుకుంటున్నారు, అప్పటికే దెబ్బలాడుకుంటున్నారు, లోపల ఎక్కి కొంచెం గుంజుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఆ బస్సు ఏంటది? ఫ్రీ బస్సు. అదే బస్సు ఫ్రీ బస్సు. అక్కడేమనే ఏసీ నాన్ ఏసీతో సంబంధం లేదు. ఏం అది? ఫ్రీయా టిక్కెట్టా? ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలో 4 వాహనాలకి ఏసీ ఉంది, ఒక దానికి ఏసీ లేదు. అందరూ ఏది ఎక్కుతారు చెప్పండి? అక్కడ అన్నీ అన్నీ ఒక చోటకి వెళ్తాయి. 5 బస్సులు ఒక చోటకి వెళ్తాయి, ఒక చోటకే. కానీ ఏది ఏది కోరుకుంటాం మనం? అంటే మన శరీరం ఏం కోరుకుంటుందంట? రెండవది సౌఖ్యం కోరుకుంటుంది, సుఖం కోరుకుంటుంది. 10 కుర్చీలు ఉన్నాయి, 15 మంది ఉన్నారు. 15 మంది ఉంటే ఏం చేస్తాం? ఏం చేస్తామండి చెప్పండి? ఎవరన్నా ముందొచ్చి 10 మంది కింద కూర్చుంటారా? 5 కుర్చీలు ఖాళీగా కనపడతాయా? చెప్పండి. ఇప్పుడు 20 మంది ఉన్నారు, లేదంటే 15 మంది ఉన్నారు, 10 కుర్చీలే ఉన్నాయి. అప్పుడు ఎవరు ఎంతమంది కూర్చోవాలా కుర్చీలో? 10 మందికి అవకాశం ఉంది. అవకాశం ఉన్న నాకు కుర్చీ అక్కర్లేదని 10 మంది నేల మీద కూర్చునే వాళ్ళు ఎక్కడ కనపడతారా? అంటే ఏం కోరుకుంటుంది? సౌఖ్యం కోరుకుంటుంది, సుఖం కోరుకుంటుంది. అంటే మరి రానున్నటువంటి దినాల్లో కూడానంట ఏవైనా లాభము సంపాదించుకొని ఉంచుకుందాం, మనకు అవసరం అని అనుకునేటువంటి పరిస్థితులు. అంటే ఈ లోకమును దాని ఆశ గతించిపోతుందని అనుకోదు శరీరం. శరీరం ఏమనుకుంటుందండి? ఈ లోకమునే ప్రేమించేదిగా ఉంటుంది. శరీరం ఏమని ప్రేమిస్తుందంటే, అందుకని కొలసీలకు రాస్తూ అపొస్తలుడైన పౌలు 3వ అధ్యాయం అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, మొదటి ప్రశ్న. మేము లేదంటే ఇంకా సంబంధమే లేదు అక్కడ. ఒకవేళ లేపబడిన వారమని మీరు చెప్తున్నట్లయితే పైనున్న వాటినే వెతకుడి, పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకొనుడి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోరు. ఏలయనగా ఏమన్నాడండి? మృతి పొందితిరి. ఏ విషయంలో మృతి పొందాం? శరీర విషయంలో మృతి పొందిన వారమైతే, శరీర విషయంలో మృతి పొందినటువంటి అనుభవం ఉన్నట్లయితేనే క్రీస్తుతో కూడా లేపబడినటువంటి అనుభవంలోనికి వచ్చేవారంగా ఉంటాం. కనుక ఇప్పుడు పేతురు యేసు ప్రభువును వెంబడిస్తున్నాడు, ప్రియమైన శిష్యుడిగా ఉన్నాడు, సమీపంగా ఉంటున్నాడు. పేతురు అంటే కూడా యేసు ప్రభుకి ఎంతో ఇష్టం. అయినప్పటికీ కూడా తన శరీరాన్ని జయించలేని వాడుగా ఉంటున్నాడు. ఇంకా మానవ సంబంధమైన తలంపులనే ఆలోచన చేస్తున్నాడు, కానీ దేవుని యొక్క ప్రణాళిక విషయమై ఉద్దేశం లేనివారుగా. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ విధంగా చనిపోవాలా, ఆ యెరూషలేము గవిని వెలుపులా సిలువనెక్కాలా, ఆ గొల్గొతా కొండపై ఆయన ప్రాణాన్ని అర్పించాలా, ఆయన సమాధి చేయబడాలా, ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడై తిరిగి లేచుట ద్వారా సర్వలోకమునకు పాప పరిహారం కలుగుతుంది, అవి ఆలోచన చేయట్లే. అలా కాదు, నిన్ను ఎవడు చంపుతాడు, నేను చూస్తా అని అంటున్నాడు. మానవ సంబంధమైన సంగతులను ఆలోచన చేస్తున్నాడు. మూడవదిగా శరీరము కోరేటువంటిది ఏంటి అన్నట్లయితే రెప్యుటేషన్, ఘనత కోరుకుంటుందట. శరీరం ఏం కోరుకుంటుందండి? ఘనత కోరుకుంటుంది. పేతురు కోరుకున్నాడు, పేతురు ఘనత కోరుకున్నాడు. ఎందుకు ఘనత కోరుకున్నాడు అని అంటే, యేసు ప్రభు యొక్క ప్రధాన శిష్యుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఎవరు కూడా ఏం అనడానికి వీల్లేదు. ఆయన ఎవరన్నా ఏమన్నా అంటే ఆయన ఒప్పుకోడు. ఆ విధంగానే శిష్యులందరినీ కూడా మోల్డ్ చేసుకుని వచ్చాడు. మోల్డ్ చేసుకుని వచ్చి ఆఖరికి, ఒరే నేను సముద్రంలో దూకుతున్నానంటే మేము కూడా దూకేస్తామన్నారు వాళ్ళు. అంటే ఆ విధంగా మోల్డ్ చేశాడు. కనుక ఘనత కోరేటువంటిదిగా ఉంటుంది శరీరం. కనుక ఆ ఘనత చూసినట్లయితే రండి, మొదటి అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం. గెలిషియన్ చాప్టర్ 1:10. మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా. చాలు అమ్మా, చాలు. ఇక్కడ దయ అనే పదం వాడబడింది, కానీ మెప్పు తర్వాత కిందకు వచ్చేటప్పటికి ఏమొచ్చిందండి? కిందకి నేను దేవుని దయను సంపాదించుకొనిచున్నానా, చదవండి. నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, నేను ఎప్పటికీ మనుషులను అది ఇప్పుడు ఏంటంట, ఇప్పుడు ఈయన ఉద్దేశం ఏంటంటే మనుషులందరూ కూడా
ఈయన గొప్పవాడు అనాలి, ఈయన గొప్పవాడు అనాలి. అది మానవుడు కోరుకుంటాడు. అంటే మనుషులందరి వలన మెప్పు కోరుకునేటువంటి వాడుగా ఉంటుంది శరీరం. మనుషులందరూ కూడా ఈయన గొప్పవాడు, ఈయన యోగ్యుడు, ఈయన చాలా మంచివాడు అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు పౌలు అంటున్నాడు, అవన్నీ నాకెందుకయ్యా, దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అది కావాలా. మనుషులు దయగోరుతున్నానా, నేను మనుషులను సంతోషపెట్టేవాడిగా ఉన్నానా? మనుషులను సంతోషపెట్టేవాడిగా ఉంటే నేను దేవుని దాసుడినే కాకపోదును అని అంటున్నాడు. కనుక మూడవది, శరీరం మొదట కోరేది సెక్యూరిటీ, రెండవది ఏం కోరుతా ఉంది, కంఫర్ట్, మూడవది రెప్యుటేషన్. ఈ మూడు సంగతుల మీదే మానవ జీవితం ఆధారపడి ఉంటుంది. కానీ దేవుని యొక్క ప్రణాళిక కొరకు హతసాక్షిగా చేయబడ్డానికి ఇష్టపడేటువంటి వారుగా ఉండరు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను అప్పగించుకోవడానికి ఇష్టపడినాడు, సజీవ బలిగా తన్ను తాను అప్పగించుకోవడానికి ఇష్టపడినాడు. అందుకనే మనం కూడానంట ఏం చేయాలి, ఆ మాట చదువుదాం రండి. రోమన్స్ చాప్టర్ 12, రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరం ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చాలు. ఇప్పుడు మన శరీరాలను ప్రేమించే వారంగా ఉంటే దేవుని కోరికలను నెరవేర్చలేము. కనుక మన శరీరాలను సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకునే వారంగా ఉండాలి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కనుక ఇస్కరియోతు యోధ రక్షణ లేని యేసుని వెంబడించేటువంటి వ్యక్తులను సాదృశ్యపరిస్తే, పేతురు భక్తుడు రక్షణ కలిగి శరీరాన్ని జయించలేని వ్యక్తులను సాదృశ్యపరుస్తున్నాడు. పోనీ వాళ్ళు అలా ఉన్నారు, ఈయన ఇలాగ ఉన్నాడు. రండి ఇంకో మాట చదువుకుని మనం ముగించుకుందాం. 56వ వచనం, మత్తయి సువార్త. చదవండి. శిష్యులందరూ ఆయనను విడిచి ఇప్పుడు అందరూ పోయారు. ఇప్పుడు పేతురు లేడు, ఇస్కరియోతు యోధ లేడు, ఎవరు లేరు, ఆంద్రేయ లేడు, ఇంకా మార్కు లేడు, యోహాను లేడు, ఎవరో లేరు. అందరూ ఏం చేశారంట, విడిచి అప్పగించినోడు పారిపోయాడు, అడ్డుకున్నవాడు పారిపోయాడు, అందరూ పారిపోయాడు. కనుక ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఆయన్ని అప్పగించే వాళ్ళంగా ఉన్నామా? ఒకటి ఆ ప్రశ్న. మరి రక్షింపబడినాం కనుక ఆ ఇస్కరియోతు యోధ కోవలోకి మనం రాము అని అనుకుందాం. రెండవది, రక్షింపబడి శరీరం మనల్ని జయిస్తుందా, మనం శరీరాన్ని జయిస్తున్నాము. ఇప్పుడు ఈ ప్రక్రియలో ఆయనను హత్తుకొని ఉంటున్నామా, ఆయనను విడిచి పారిపోతున్నామా? ఆయన హత్తుకుంటే వచ్చే 4 లాభాలు, ఆయన విడిచిపెడితే వచ్చే 3 నష్టాలు. ఒకే అధ్యాయంలో చూద్దాం రండి త్వరగా. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం త్వరగా చూద్దాం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 15 and verse 5 చదవండి. తీగలు మీరు ఎవడు నా యందు నిలిచిండును, నేను ఎవరి యందు నిలిచిండు, బహుగా అంటే ప్రభువులో నిలిచిండుట ద్వారా మరి ఫలించే అనుభవం ఉంటుంది. ఏం అనుభవం ఉంటుంది అంటండి, క్రీస్తు దగ్గర ఉంటే, క్రీస్తులో ఉంటే ఫలించేటువంటి అనుభవం ఉంటుంది. రెండవ అనుభవం ఏంటి? 7వ వచనం, నిలిచి ఉండిన ఎడల ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు, మనకి ఏది ఇష్టమో మనం అది అడిగితేనంట దానిని దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడు? ఆయన యొద్ద ఉండి ఆయన యందు నిలిచి ఉంటే. 3వ లాభం 11వ వచనం, 3వ లాభం 11వ వచనం, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఆయనందు నిలిచి ఉండే పరిపూర్ణ సంతోషము, కంప్లీట్ జాయ్. మొట్టమొదటిది ఫ్రూట్ఫుల్నెస్, రెండవది ప్రేయర్స్ మస్ట్ బి ఆన్సర్డ్. తప్పక ఆయన సమాధానం ఇచ్చేటువంటి వాడిగా ఉంటున్నాడు. మూడవదిగా
సంపూర్ణ సంతోషము ఆయన సన్నిధిలో ఉన్నాయి, నిత్య సుఖములు కూడా ఆయన సన్నిధిలో ఉన్నాయి. 4వ అనుభవం చూద్దాం రండి, 9, 10 వచనాలు. నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని, నా ప్రేమయందు నిలిచియుండుడి. చాలండి. ఇప్పుడు ఆయనకి సమీపంగా ఉన్నాము అని అంటే అర్థం ఏంటంటే ఆయన ప్రేమకు సమీపంగా ఉన్నామని. ఆయన ప్రేమకు సమీపంగా ఉన్నాము అని అంటే అర్థం ఏంటంటే ఆయన ఇచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదానికి సమీపంగా ఉన్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయన మనల్ని ప్రేమిస్తే ఆయన ప్రియకుమారుడైన యేసు ప్రభు వారిని మనకిచ్చేస్తాడట. ఎవరికి ఇచ్చేస్తాడండి? మనకిచ్చేస్తాడట. మనకిచ్చేస్తే ఇంక యేసు ప్రభు మనతో ఉంటే ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం. కనుక 4 అనుభవాలు చూసినాం. ఏంటి ఆ 4 అనుభవాలు? ఆయనలో ఉంటే ఫలింపు, రెండవది ఆయనలో ఉంటే ప్రార్థనలకు జవాబు, ఆయనలో ఉంటే సంపూర్ణ సంతోషం, ఆయనలో ఉంటే ఆయనే మనతో ఉంటాడు. ఆయనలో ఉంటే నేను మీ యందును మీరు నా యందును నిలిచియుండిన ఎడల, అబైడ్ ఇన్ మీ అంటాడు. మన మీటింగుల్లో కూడా చూసినాం కదా, ఆయనలో మనము నిలిచియుండుట, మనలో ఆయన నిలిచియుండుట. ఒకవేళ అలా కాకపోతే వచ్చే నష్టం ఏంటి? 3 సంగతులు చూద్దాం. 15వ అధ్యాయం 6వ వచనం. థ్రోన్ అవే, తీగవలే ఏం చేస్తాడట? బయట పారవేయబడతాడు. మొదటి అనుభవం. రెండవ అనుభవం ఏంటి? పోగు చేసి పై మాట చదువుదాం చూడండి, పై మాట చదువుదాం. పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. చాలు. మొట్టమొదటిది ఏంటంటే ఫలింపు యొక్క అనుభవంలో ఉంటే చూసాం. ఇప్పుడు ఫలింపులో లేకపోతే బయట పారవేయబడి 6వ వచనంలో ఉంది చూడమ్మా. ఎవడైనా నా యందు నిలిచి అది రెండవ అనుభవం ఏంటంట? మొదటి అనుభవం పారవేయబడుట, రెండవ అనుభవం ఏంటంట? ఎండిపోవుట. ఇంకా పారవేయబడిపోయిన తర్వాత ఏమవుతాం? ఎండిపోతాం. ఎండిపోయిన తర్వాత పోగు చేస్తారు. ఇప్పుడు మేము కూడా మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటాం. ఇది చచ్చిపోయింది నీకు వద్దులే నీళ్ళు అనుకుంటే లేదు ఇంకెక్కడో పచ్చగా ఉంది, ఇంకా ఇంకో బకెట్ అంటే ఇది ఎండిపోతే తీసి ఎక్కడ పడేస్తాం? అగ్నిలో. ఎండిపోయే వరకు వేచి ఉంటాం. కానీ జీవం లేదనుకోండి, దానిలో ఏమవుద్ది? ఆటోమేటిక్గా ఎండిపోద్ది. మొట్టమొదటిది బయట పారవేయబడుట, రెండవది ఎండిపోవుట. 3వ అనుభవం ఇప్పుడు చదవండి, 6 చివరి భాగం. అగ్నిలో అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. ఇక కాలిపోతే ఇక దానికి మనకేమీ సంబంధము లేదు. కనుక ప్రియులారా, మనం విడిచిపెడుతున్నామా? ఆయనలో నిలిచి ఉంటున్నామా? ఇస్కరియోతు యొక్క అనుభవం చూసినాం, అపొస్తలుడైనటువంటి పేతురు యొక్క అనుభవం చూస్తూ వచ్చినాం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్థిర స్వభావం చూస్తూ వచ్చినాం. కనుక రండి మోకాళ్ళపైకి వద్దాం, మనం పరీక్ష చేసుకుందాం. ఏ విధంగా ఉంటున్నాం? ఆయన వెంబడించే వారమే, ఆయన ఎరిగిన వారమే, ఆయన సన్నిధిలో ఉంటున్నాం. రక్షణ గురించిన అనుభవ జ్ఞానం ఉందా? ఇంకా రక్షణ గురించిన అనుభవ జ్ఞానం లేని వారంగా ఉంటున్నామా? రెండవది, రక్షింపబడినాం కానీ శరీరాన్ని జయించలేని వారంగా ఉంటున్నామా? శరీరం ద్వారా మనల్ని మనం ఆత్మ ద్వారా మనల్ని మనం భద్రపరచుకోలేకపోతున్నామా? ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపలేకపోతున్నామా? లేదన్నట్లయితే అందరూ ఆయన్ని విడిచిపోయినట్లుగా మనం కూడా ఆయన్ని విడిచిపోయే వారంగా ఉంటున్నామా? పరీక్ష చేసుకుని యోగ్యమైన రీతిలో బలలో పాలు పొందే వారంగా ఉన్నాం.